ఆహా! మళ్ళీ మనకైతే చాక్లెట్స్ ఆర్డర్ అయితే 100 పీసెస్ ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇంకా ప్రాసెస్ అయితే ఎలా చేశాను, ఏంటి అని చూసేసేయండి. ఇలా చాక్లెట్‌నయితే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఇలా అయితే డబుల్ బాయిల్డింగ్ మెథడ్‌లో అయితే మెల్ట్ అయితే చేసేసాను. ఇలా పెట్టినట్టయితే కాసేపటికి అది మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మౌల్డ్‌లో ఫిల్ చేసి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మంచి డిజైన్‌లో అయితే సెట్ అయిపోతుంది. ఇక్కడ నా ఫ్రిడ్జ్ వచ్చేసి నార్మల్‌లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, నేనైతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. కన్వర్ట్ చేసి మీరు మాత్రం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఎందుకంటే అది ఐస్ అయిపోయి మళ్ళా మీరు తినే టైంకి అది మొత్తం మెల్ట్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 5 మినిట్స్ తర్వాత తీసి ఇలా మౌల్డ్‌లో నుంచి తీస్తే పర్ఫెక్ట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మనం ఏ మౌల్డ్‌లో ఏస్తే ఆ మౌల్డ్ షేప్ అయితే వస్తుంది. సో, ఇక్కడ కస్టమర్ వచ్చేసి నార్మల్‌గానే ప్యాక్ చేసి ఇవ్వమన్నారు. సో, అదేవిధంగా నార్మల్‌గా సిల్వర్ ఫౌల్‌లో మీకు నచ్చిన ర్యాపింగ్ కవర్ అలాగే నచ్చిన షేప్‌లో కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి కస్టమైజేషన్ చాక్లెట్స్ కావాలి అనుకుంటే డీఎం చేయండి. లేదా మన వాట్సాప్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈ చిన్ని క్లౌడ్ కిచెన్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.